ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. తప్పకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయగలరు, అలాగే ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మరొక్క 5-6 రోజుల్లో మీ అందరికీ కూడా వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుంచి 19వ తారీఖు సంబంధించి దర్శనం టికెట్లు ఎప్పుడు విడుదల అవబోతున్నాయో అన్నది మనకి టీటీడీ నుంచి ప్రెస్ రిలీజ్ ద్వారా అఫీషియల్ అప్డేట్ రావచ్చు. ఈ వారం చివరిలో మన టీటీడీ యాజమాన్యం వారు ఈఓ మీటింగ్లో తప్పకుండా ఫస్ట్ బోర్డు మీటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీటింగ్లో ఒక డెసిషన్ అయితే తీసుకుంటారు. ఆ డెసిషన్ ఏమిటి అన్నది మరొక 5-6 రోజుల్లో మనకు తెలుస్తుంది. అలాగే రెండో పాయింట్ ఏమిటి అంటే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి జనవరి 10 నుంచి 19వ తారీఖు వరకు దర్శనం టికెట్ లేకపోతే ఆ 10 రోజులు కూడా ఎవరు తిరుమల కొండపైకి కూడా ఎక్కలేరు. అలిపిరి ఎంట్రన్స్ చెక్ పాయింట్ దగ్గరే మీకు దర్శనం టోకెన్ లేకపోతే మిమ్మల్ని రానివ్వరు. ఓకేనా? టికెట్ లేకపోతే ఈ 10 రోజులు తిరుమల కొండ ఎక్కలేరు. ఇది గతంలో కూడా ఈ రూల్ ఉన్నది. అదేవిధంగా ఈసారి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇది సెకండ్ పాయింట్ అనమాట. థర్డ్ పాయింట్ ఏమిటి అంటే, మీరు ఏమంత ఆందోళన పడొద్దు. మాకు టికెట్లు ఆన్లైన్లో దొరకకపోతే మా పరిస్థితి ఏంటి, మేము ఎలా దర్శనం చేసుకోవాలి, అవన్నీ కంగారు పడిపోతున్నారు. అంత కంగారు పడకండి. ప్రతి రోజుకి 50,000 సర్వదర్శనం టోకెన్లు మీకు తిరుపతిలోని 8 కౌంటర్లలో ఇస్తారు. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. 50,000 మంది ఒకరోజు వచ్చి టోకెన్లు తీసుకోవడం అన్నది ఒక 4 రోజుల తర్వాత, అంటే స్టార్ట్ అయిన 4 రోజుల తర్వాత అంత రష్ ఏమీ ఉండదు. ఖాళీగానే ఉంటుంది. హ్యాపీగా వచ్చి మీరు తీసుకొని వెళ్ళొచ్చు. అంత కంగారు పడకండి. ఓకేనా? సో ఇది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏమిటి అంటే, జనవరి 8, 9, 10 ఈ 3 రోజులు మటుకు ఖచ్చితంగా ఆన్లైన్లో రూములు విడుదల చేయరు, బ్లాక్ చేస్తారు. ఆల్రెడీ టీటీడీ యాజమాన్యం వారు 3 నెలల క్రితమే మనకు దీనికి సంబంధించిన దర్శన టికెట్లు రూములు విడుదలైనప్పుడు బ్లాక్ చేశారు. 10 రోజులకి బ్లాక్ చేశారు. అలాగే ఇప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఈ 3 రోజులకైతే 100% బ్లాక్ చేస్తారు. మిగతా రోజుల్లో కోటా విడుదల చేసినా తక్కువ కోటా విడుదల చేస్తారు. ఇంతకుముందు రోజుకి 2,000, 3,000 విడుదల చేస్తే ఇప్పుడు 1,000 మాత్రమే విడుదల చేస్తారు. 99% 8th, 9th, 10th బ్లాక్ అయితే చేస్తారు. ఓకేనా? అది. ఇక ఈరోజు మరొక పాయింట్ ఏంటంటే, నడక మార్గం టైమింగ్స్ అడుగుతున్నారండి. అలిపిరి నడక మార్గము ఉదయం 4 నుంచి రాత్రి 10 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. శ్రీవారి నడక మార్గము ఉదయం 5 నుంచి సాయంత్రం 6 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఇక అలిపిరి ఘాట్ రోడ్ నుంచి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళాలి అనుకుంటే 4 వీలర్ వాళ్ళు అయితే ఉదయం 3 నుంచి రాత్రి 11:59 వరకు పంపిస్తారు. 2 వీలర్ వాళ్ళైతే ఉదయం 4:30, 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే పంపిస్తారు. ఇక తిరుపతి అయింది కదా, ఇప్పుడు తిరుమల నుంచి తిరుపతికి రావాలి, కొండపై నుంచి కిందకి రావాలంటే కూడా సేమ్ ఇదే టైమింగ్స్ అండి. ఉదయం 3 నుంచి రాత్రి 10 లోపల 4 వీలర్స్ దిగొచ్చు. అలాగే 2 వీలర్స్ అనుకోండి, ఉదయం 4:30, 5 గంటలకి అలౌ చేస్తారు. రాత్రి 10 వరకు మీరు ఎంటర్ అయ్యి రావచ్చు. ఓకేనా అండి? ఇది సెకండ్ పాయింట్ అనమాట. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్లో మీకు ఇది అదర్ పాయింట్. అలాగేనండి, ప్రస్తుతం అయితే ఈరోజు మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూడండి, సర్వదర్శనము డిసెంబర్ 9వ తారీఖు సంబంధించి పూర్తి స్థాయిలో టోకెన్స్ అయిపోయినాయి. 10వ తారీఖు సంబంధించి ప్రస్తుతం అయితే ఇంకొక 6,000 ఉన్నాయి. రేపటికి సంబంధించిన టోకెన్లు 7,000 విడుదల చేయంగా ప్రస్తుతానికైతే ఒక 6,000 మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక నడక మార్గం టోకెన్స్, శ్రీవారి నడక మార్గం టోకెన్స్ 3,000 విడుదల చేయంగా ప్రస్తుతానికైతే ఒక 1,800 మాత్రమే ఉన్నాయి. అలాగే నేను మరలా చెప్తున్నా, అలిపిరి నడక మార్గం వారికండి సర్వదర్శనం టోకెన్లు అనేవి మీకు భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తున్నారు. అలిపిరి నడక మార్గం వారికి ప్రత్యేకంగా నడక మార్గం టోకెన్లు ఇవ్వడంలా ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో తీసుకోండి. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా సర్వదర్శనం టోకెన్లే. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనైనా బస్సులో దిగితే అయితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లో ఈ టోకెన్లు ఉంటాయి. అలిపిరి నడక మార్గం వాళ్ళకైతే ఎంట్రన్స్లో ఉంటుంది. ప్రత్యేకంగా శ్రీవారి నడక మార్గంకి టోకెన్లు ఇస్తున్నట్టు అలిపిరి నడక మార్గం వాళ్ళకి ఇవ్వటం లేదు. ఎంట్రన్స్లో భూదేవి కాంప్లెక్స్లో సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. నేను 2 సార్లు చెప్తున్నా అర్థం కావాలని. ఓకేనా? అలాగే చాలామంది ఎన్ఆర్ఐలు నన్ను అడుగుతున్నారు వాట్సాప్ ద్వారా, డిఫరెంట్ యాప్స్ ద్వారా. ఏమనంటే, మేము వచ్చేస్తే మాకు డైరెక్ట్ టికెట్ దొరుకుతుందా, ఏంటి అవకాశము అని. మీరు కనుక మన ఇండియాలో ఎంటర్ అయిన తర్వాత మీ పాస్పోర్ట్ మీద స్టాంప్ ఉంటుంది కదా, 30 days లోపల మీరు డైరెక్ట్గా తిరుమల కొండపైకి వెళ్ళి, ప్రస్తుతం అయితే విక్యూసీ దగ్గర మీరు ఫామ్ నింపితే అప్పటికప్పుడు 300 రూపాయలు పే చేసి 300 రూపీస్ దర్శనం టికెట్ మీకు ఇస్తారు.
అలాగే ఉదయం 10:30, 11 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా ఎన్ఆర్ఐ వాళ్ళని పంపిస్తారు. ఇదే విధంగా మిలిటరీ వాళ్ళైనా గూడానండి డైరెక్ట్‌గా మీకు మిలిటరీ గవర్నమెంట్ కార్డ్ ఉంటది గదండీ! ఆ ఎంప్లాయీ కార్డ్ ఏదో ఉంటుంది గదా! ఆ కార్డ్ తీసుకొనొచ్చి హ్యాపీగా మీ కుటుంబ సభ్యులు గూడా ఆ కార్డ్‌లో గనక ఉన్నట్లయితే, ఇదే విధంగా మీరు గూడా వెళ్లి డైరెక్ట్‌గా ఫార్మ్ నింపేసి అప్పటికప్పుడు రూ. 300 పే చేసి మీరు దర్శనం చేసుకోవచ్చు. ఇంకా చాలామంది నన్నడుగుతారు, వయోవృద్ధులు, వికలాంగులు వాళ్ళకి తిరుమల కొండపైన వస్తే ఆఫ్‌లైన్ విధానం ద్వారా డైరెక్ట్‌గా దర్శనం ఉంటుందా అని. వారికైతే ప్రత్యేకంగా ఏమీ లేదండి. ఆన్‌లైన్ బుకింగ్ ద్వారా మాత్రమే మీరు బుక్ చేసుకుంటే ప్రత్యేక దర్శనం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో కావాలి అనుకుంటే అందరిలాగా మీరు కూడా సర్వదర్శన్ టోకెన్ తీసుకోవచ్చు. ఏవన్నా సేవా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అలాగే రూ. 500 టికెట్లు బుక్ చేసుకోవచ్చు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 నుంచి ఉచిత దర్శనం గూడా చేసుకోవచ్చు. అందరిలాగా మీరు అన్నీ చేసుకోవచ్చు మీ ఓపిక అంతే. ఆఫ్‌లైన్ ద్వారా సెపరేట్‌గా అయితే మీకేమీ ఇవ్వరు. ఓకేనా అండి. మరొక పాయింట్, నిన్నటి రోజు 73,107 మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు. అలాగే 22,721 మంది తలనీలాలు ఇవ్వడం జరిగింది. 3.58 స్వామివారి హుండీ కానుకలండి. ప్రస్తుతం అయితే దర్శనం క్యూ లైన్ అనేది ఫ్రీగా వెళ్ళిపోతుంది. కంపార్ట్మెంట్‌లో ఏం భక్తులు లేరు. లైన్ అలా కదులుతూనే ఉంది. సో, భక్తులు తొందరగానే దర్శనం చేసుకునే అవకాశం అయితే ఈరోజు ఉన్నదండి. ఓకేనా అండి. అలాగేనండి. ఈరోజు చూడండి తిరుమల కొండపైన ఆఫ్‌లైన్ విధానం ద్వారా ఉదయం 8 గంటలకు డేటా ప్రకారం అయితే దాదాపు 1000 రూములు పైనే విడుదల చేశారు. అయితే టీటీడీ యాజమాన్యం వారి లెక్కల ప్రకారం ఉదయం 3 గంటల 30 నిమిషాలకు 891 రూములు 50, రూ. 100 రూములు విడుదల చేశారు. అలాగే రూ. 1000 రూములైతే ఆ టైంకైతే విడుదల చేయలేదు. ఈ డేటా అనేదండి సాయంత్రానికి 2000 కూడా చేరుకుంటది. ప్రతిరోజు కూడానండి తిరుమల సీఆర్ఓ ఆఫీస్‌లోనండి దాదాపు 1500 రూములు ఆఫ్‌లైన్ ద్వారా మీరు తీసుకోవచ్చు. ఆధార్ కార్డ్ తీసుకొని మీరు హ్యాపీగా ఉదయం 2-7 గంటల లోపల ట్రై చేస్తే 1000 మందికి కన్ఫర్మ్‌గా వస్తది. ఫస్ట్ వచ్చిన 1000 మందికి కన్ఫర్మ్. ఆ తర్వాత వచ్చే వాళ్ళకి ఇంకా కాంపిటీషన్ ఎక్కువ ఉంటది కాబట్టి ముందొచ్చిన వాళ్ళకి 1500 మందికి మాత్రమే రూములొస్తాయన్నమాట. ఓకేనా. అలాగేనండి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలోనండి ఈ డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి వరకు ఆన్‌లైన్ టీటీడీ బుకింగ్ ద్వారా అన్ని రకాల దర్శన టికెట్లు, వయోవృద్ధులు, అంగప్రదక్షిణ 300, 500, ముందు గడప దర్శన టికెట్లు, కళ్యాణం టికెట్లు అన్నీ అయిపోయినాయి రూములతో సహా. ఇక మీకున్నది మార్చి నెల దర్శన టికెట్లు. ఈ టికెట్లనేవి మీకు 4, 5 రోజులు అప్డేట్ వస్తది. రాగానే నేను మీకు పోస్ట్ చేస్తా. అలాగే స్క్రీన్ పైన నేను చూడండి మీరు అన్ని డిఫరెంట్‌వన్నీ కూడా నేను పెట్టాను. ఒక ఐడియా కోసం నేను ఏదైనా మిస్ అయినా అక్కడ మీరు ఇంపార్టెంట్‌వి చదువుకుంటారు అని. అక్కడ నేను క్లియర్‌గా రాసాను చూడండి మీకు కనిపిస్తుండొచ్చు. టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజీల ద్వారా రూ. 300 రద్దు చేశారు డిసెంబర్ నుంచి. అలాగే నేను పెట్టాను శ్రీవాణి ట్రస్ట్ ప్రస్తుతానికైతే ఇంకా నడుస్తాంది. ఆ విధానం ద్వారా బ్రేక్ దర్శన్ టికెట్లు మీరు పొందవచ్చు. రూ. 10,000 డొనేషన్ ద్వారా మీరు ట్రై చేయొచ్చు. ఓకేనా. మళ్ళీ నేను క్లియర్‌గా అన్నీ పెడతానండి. రోజు మన ఛానల్ ఫాలో అవుతే మీకు ఖచ్చితంగా ఒక ఐడియా వస్తది. ఓకేనా. అలాగే ప్రతిరోజు కూడా 11,000 సర్వదర్శనం టోకెన్‌లనేవి మీకు తిరుపతిలోని కౌంటర్‌లో ఇస్తారు. ఈ 11,000లో ఈరోజు కోటా 11,000. అలాగే రేపటి కోటాకు సంబంధించి ఒక 7,000 టోకెన్లు ఈరోజే విడుదల చేస్తారు. ఓకేనా. 11-12,000 ఈరోజు కోటా, రేపటికి సంబంధించింది 7,000 టోకెన్లు. ఈ విధంగా చూస్తే రోజుకి 19,000 దర్శన టోకెన్లు మీకు విడుదల చేస్తారు. ఓకేనా. సర్వదర్శన టోకెన్లు 11,000, నడక మార్గం వాళ్ళకి 3,000, ఇలా 14,000. రేపటి టోకెన్లు 7,000. మొత్తం మీద ఒక 20,000-21,000 టోకెన్లు రేపటి టోకెన్లు మనకి ఈరోజే విడుదల చేస్తారు. ఓకేనా. ఇంకా డౌట్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్‌లో అడుగుతారని ఆశిస్తున్నా. ధన్యవాదాలు.